రైటర్ గా కోనా వెంకట్ పనికిరారు అంటున్న డైరెక్టర్స్ అసోసియేషన్. ఫిలిం ఇండస్ట్రీలో నువ్వు నేను అనే పదాలకి స్థానం లేదు. మనము అని అనుకునే వాళ్లే ఇక్కడ నిలదొక్కుంటారు. ఇక్కడ నేను అనే పదం అనే రైట్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉంది. ఇంకా ఎవరూ దానికి అర్హులు కాదు. ఈ విషయాన్ని కోనా వెంకట్ గుర్తు పెట్టుకోవాలి అని డైరెక్టర్స్ మీట్ లో వి సాగర్ ఈ మాటలన్నారు. రీసెంట్ గా ఒక న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోనా వెంకట్ చేసిన కమెంట్స్ పై డైరెక్టర్స్ అసోసియేషన్ ఫైర్ అయ్యారు. సాగర్ మాట్లాడుతూ కోనా వెంకట్ చేసిన కమెంట్స్ పై ఎందరో డైరెక్టర్స్ రియాక్ట్ అవ్వండి అని మాకు కంప్లైంట్ చేశారు. గ్రేట్ రైటర్స్ లైక్ ఆత్రేయ, జంధ్యాల, పరచూరి బ్రదర్స్ అండ్ సత్యానంద్ అందిన మర్యాద తనకు అందట్లేదు అని కోనా వెంకట్ అనుకుంటున్నారేమో. స్టోరీ ఇచ్చాకే మిగతా విషయాలు డిస్కస్ చేస్తారు. బట్ దానికన్నా ముందు వాళ్ళకి భోజనం పెట్టే ఇన్సిడెంట్స్ ఏవీ లేవు. ఇక్కడ ప్రతి ఒక్కరికి వారి వారి డ్యూటీస్ ఉన్నాయి. ఎవరైతే వారి టాలెంట్ చూపిస్తారో వాళ్ళు సస్టైన్ అవుతారు. చాలా మందికి తెలీదు ఎప్పుడు ఎలా స్క్రీన్ ప్లే జనరేట్ అవుతుంది అని. రైటర్ రాసిన 36 పేజెస్ డైరెక్టర్ తీసుకోవాలి అనే రూల్ ఎక్కడా లేదు. ఆయనకి ఏం కావాలో అది తీసుకుంటారు అండ్ దాన్ని 24 క్రాఫ్ట్స్ లో వర్కౌట్ చేస్తారు. ఇక కోనా డైరెక్టర్స్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరికాదు. అండ్ నేను మాట్లాడే వాటిపై కోనా బాధగా ఫీల్ అవుతే నేను పట్టించుకోను. ఒకవేళ ఆయన ఫుల్ స్క్రిప్ట్ ఒక ఫిల్మ్ కి ఇచ్చి ఉన్నట్లయితే, ఒకవేళ ఆయనకి టాలెంట్ ఉంటే ఆయనకి గోపీమోహన్ ఎందుకు కావాలి? ఆయన ఒక గ్రేట్ రైటర్ అయితే ఎందుకు మాధవన్తో ప్రాజెక్ట్ ఆగిపోయింది? ఐ థింక్ రైటర్ గా ఆయన పనికిరారు. ప్రస్తుతానికి 80% ఆఫ్ రైటర్స్ కెన్ రైట్ వెల్. ఒకవేళ కోనా మంచి అంటే నిజంగా గుడ్ స్క్రిప్ట్ రాస్తే నేను 2 to 4 crores ఇస్తా. ఆయన డైరెక్టర్స్ అసోసియేషన్ కి మెంబర్ కూడా. ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్టర్స్ అసోసియేషన్ తో మాట్లాడాలి అని అన్నారు. ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ మాకు తెలీదు కోనా ఆయన రౌడీ ఫేర్ ఎవరికి ఇచ్చారో. ఒకవేళ ఆయన నిజంగా అంత బాధపడితే మాతో డిస్కస్ చేసి ఉండాల్సింది. 2 రోజుల నుండి ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. 2 days లో ఆన్సర్ చేస్తానని మదినేనికి మెసేజ్ చేశారు. బట్ ఆయన చేయలేదు. సో అందుకే మేము ఈ మీట్ ని అరేంజ్ చేశాము అండ్ దీని గురించి మేము మా జనరల్ బాడీ మీటింగ్ లో డిస్కస్ చేస్తాము అని అన్నారు. ఇక మదినేని రమేష్ మాట్లాడుతూ కోనా వెంకట్ చేసిన కమెంట్స్ ఒక డైరెక్టర్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. ఆయనకి ఎవరిపైనైనా పర్సనల్ రివెంజ్ ఉంటే మాకేం ప్రాబ్లం లేదు. బట్ డైరెక్టర్స్ వాళ్ళిప్పుడు పొందుతున్న ప్రామినెన్స్, రెమ్యునరేషన్ కి అర్హులు కాదు అనే ఈ మాటలు కొంతమంది డైరెక్టర్స్ ని హర్ట్ చేశాయి అని అన్నారు.